చిన్ని కోరుకున్న విధంగానే కావేరి బాలరాజుతో మాట్లాడతానని, కలుస్తానని మాటిచ్చి భోజనం అయితే తినిపిస్తుంది. అయితే చిన్ని చాలా సంతోషంగా బాలరాజు దగ్గరికి వెళ్ళి, "అమ్మ నీతో మాట్లాడతా అన్నది, నీతో కలుస్తా అన్నది. ఇకపైన మనం అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. అమ్మా, నాన్న ప్రేమ నాకు కలిసి నాకు దక్కబోతోంది" అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే చిన్నికి మాటిచ్చింది కదా! చిన్న పిల్లలకి మాటిస్తే ఖచ్చితంగా నెరవేర్చాలి అని కావేరి బాలరాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. మాట్లాడే ముందు రోజు రాత్రి కావేరి బాలరాజు గురించి రకరకాలుగా ఆలోచిస్తుంది. వీడసలు మంచోడే కాదు. నా కూతురిని ఏదో మాయ చేయబోతున్నాడు. అసలు నన్ను కాపాడాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను. నన్ను కాపాడింది వాడేనా? నా వెనకాలున్న శ్రేయోభిలాషి వాడేనా? అసలు నాకు అర్థం కాకుండా ఉంది. చిన్నికి ప్రతి ఒక్క విషయం తెలుసు అంటే ఖచ్చితంగా బాలరాజులో ఏమన్నా మార్పొచ్చిందా? కానీ వీడు నమ్మడానికి లేదు. ఆ దేవా బుద్ధి, ఈ బాలరాజు బుద్ధి ఒకటే. వీళ్ళ వల్ల నా జీవితం మొత్తం నాశనం చేసుకున్నాను. నా జీవితమే కాదు, నా కూతురి జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నానని రకరకాలుగా ఆలోచిస్తుంది. అయితే చిన్ని కోసం వెళ్ళి మాట్లాడడానికి వెళ్తుందనమాట. అయితే బాలరాజు చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే చిన్ని చెప్పింది కదా! నాన్న, అమ్మ నీతో మాట్లాడడానికి వస్తుంది అని చెప్పింది కదా! ఇంక దాని గురించే నైట్ అంతా నిద్ర పట్టకుండా కావేరి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే కావేరి మాత్రం చిన్ని ఎంత చెప్పినా కూడా లోపల 10 ఏళ్ళు జైలు శిక్ష చేయని తప్పుకి అనుభవించి, కూతురికి దూరంగా ఉండి, కూతుర్ని జైల్లోనే కనాల్సొచ్చిన పరిస్థితి ఆలనా పాలనా లేకుండా, ముద్దు ముచ్చట లేకుండా, తనకంటూ ఏమి జరగకుండా, ఒక సంతోషాన్ని కూడా మిగల్చకుండా ఉన్నది కారణం ఎవరు? ఆ బాలరాజు, ఆ దేవ. వాళ్ళని నేను ఎలా నమ్మాలి అనేది అనుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడేంటి సత్యంకి ఒక విషయం తెలిసింది. చిన్నికి కూడా కావేరి, ఉష ఒక్కరేనన్న నిజం తెలిసింది. కానీ కావేరిని ఉషలాగా మార్చి తన వెనకాలన్న కథ మొత్తం నడిపిస్తున్న శ్రేయోభిలాషి బాలరాజు అన్న విషయం తెలీదనమాట. అందుకని బాలరాజు మీద చాలా కోపంగా ఉంటాడు. అలాగే దేవ మీద కూడా కోపంగా ఉంటాడు. ఆ దేవేంద్ర వర్మ ఎవరో కనుక్కోవాలి. వాడు అంతు చూడాలి. ప్రపంచానికి నా చెల్లెలు కావేరిని, అలాగే చిన్నిని తల్లి కూతురులాగా పరిచయం చేయాలి అని ముందసలు తన వెనకాలన్న శ్రేయోభిలాషి ఎవరో కనుక్కోవాలి. తన సహాయంతో ఈ దేవేంద్ర వర్మ అంతు చూడాలన్నట్టు అనుకుంటూ ఉంటాడు. అది చిన్నికి ఇప్పుడు కావేరి గురించి మొత్తం నిజం తెలుసు. శ్రేయోభిలాషి అంటే వాళ్ళ నాని అన్నీ తెలుసు. ఇప్పుడు తెలియాల్సింది ఎవరికి? సత్యంకి. రేపు జరగబోయే ట్విస్ట్ ఏమవుతుంది అంటే బాలరాజు కోసం కావేరి వెళ్తుందనమాట మాట్లాడడానికి. అయితే చిన్ని చెప్పింది కాబట్టి వెళ్తుంది. అలాగే సత్యం కూడా కావేరి వెనకాలనే వెళ్తాడు. ఫస్టేమో శ్రేయోభిలాష్‌లాగా అన్నట్టు ఫోన్ చేసి మరీ కావేరి మాట్లాడాలా వద్దా అన్నట్టు అనుకోని కామ్‌గా ఉంటుంది. ఇక కలవాలని ఫిక్స్ అయిన తర్వాత వెళ్తుంది. సత్యం కూడా వెనకాలనే ఫాలో అవుతాడు. సత్యంకి కూడా ఈరోజు రేపటి ఎపిసోడ్‌లో బాలరాజే కావేరిని కాపాడాడన్న విషయం తెలుస్తుంది. ఇక బాలరాజు ద్వారా దేవేంద్ర వర్మని కనుక్కొని తన అంతు చూద్దామనైతే అనుకుంటాడనమాట. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సీరియల్ త్వరలోనే ఎండ్ కాబోతుంది. మొత్తం మీద కథ ఒక కొలిక్కొచ్చేసింది కాబట్టి కథ సుఖాంతం చేయబోతున్నారనమాట.